హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇప్పుడు మనకి ఫెస్టివల్ ఆఫర్స్ అని చెప్పి అయితే కొత్తగా తెస్తున్నారు. సో వాటి గురించి మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ అమెజాన్ సేల్స్ అన్ని కూడా నేను చూశాను. ఫెస్టివల్ ఆఫర్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మనకు నార్మల్గా ఇప్పుడు అయితే ఆఫర్స్ అయితే వస్తున్నాయని చెప్పి ప్రతి మొబైల్స్ ఎక్కువ ఏంటంటే మొబైల్స్ మీద, ఈ టీవీస్ మీద, ఆ ఎలక్ట్రిక్ గూడ్స్ మీద అయితే ఎక్కువగా వాళ్ళ ఆఫర్స్ అయితే మనకు చూపిస్తున్నారు. పర్సెంటేజ్ చాలా వరకు 40%, 50%, 60% వరకు కూడా వీళ్ళు ఆఫర్ అనేది చెప్తున్నారు. సో దీనికి మన కడమనడి చాలా విషయాలు ఏంటంటే వాటి గురించి డిస్కషన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో అయితే మనకి ఫెస్టివల్ ఆఫర్ అయితే నడుస్తుంది అన్నట్టు. ఫెస్టివల్ ఆఫర్లు ఏంటంటే వాళ్ళు మన ఫెస్టివల్ ఈ ఆఫర్ ఓపెన్ చేసినట్లయితే అమెజాన్లో మనకు చాలా వరకు అయితే ఫెస్టివల్ ఆఫర్ 23rd మనకి 23rd సెప్టెంబర్ నుంచి అయితే ఆఫర్స్ అని చెప్తున్నారు. సో దీంట్లో పర్సంటేజ్ చూసుకున్నట్లయితే గా ఒక్కొక్క దాని మీద కూడా 60% వరకు ఉంది. 15 నుంచి 60% వరకు కూడా వాళ్ళ ఆఫర్స్ అయితే మనకి ఇస్తున్నారు. ఈఎంఐ ఇస్తున్నారు. అదే రకంగా వాళ్ళు ఏంటంటే జాయిన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్. సో ఈసారి ఏం చేశారంటే వాళ్ళ దాంట్లో ఉన్న గ్రూప్ జాయిన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ అని చెప్పి, సో దాంట్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మనకి చాలా ఈఎంఐస్ కూడా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ప్రేమ్ షాప్స్లో అయితే మనకు దీనికి కూడా మెంబర్షిప్ ఎలా తీసుకోవాలంటే 399 పర్ ఇయర్ వచ్చేసి తీసుకోవాలి. సో ప్రైమ్ లైట్ ఉన్నట్లయితే 799 పర్ ఇయర్, ప్రైమ్ పర్ ఇయర్ వచ్చేసి 1499గా ఉంది. సో ఈ ప్రైమ్స్ తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే వాళ్ళకి మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఏదైనా పర్సంటేజ్ మనం తీసుకున్నప్పుడు చాలా అంటే మినిమం 30% ఉందనుకోండి, వాళ్ళకి 40%, 50% వరకు కూడా ఈ పర్సంటేజ్ అయితే ఇచ్చాడని చెప్పి వాళ్ళ జనాల్ని అంతా అట్రాక్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. అంతేగాని మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఫెస్టివల్ ఏంటంటే ఇది ఒక పెద్ద దందా నడుస్తూ ఉంటుంది వీళ్ళది. ఎప్పుడు కూడా మనం టెంప్ట్ అయ్యి ఫెస్టివల్ తగ్గుతాయి కదా, బోనస్లు తగ్గుతాయి, ఇంత పర్సెంటేజ్ వస్తాయని చెప్పి మనం చూసి దాన్ని మోసపోవడం తప్ప పెద్దది ఏమి ఉండదు. సో నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనకు ఒక వస్తువు అనేది 3000లో ఒక ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ బడ్స్ అనేది మనకి 3000 దాని ప్రైస్ ఉంటే నార్మల్ డేస్లో ఇది ఏం చేస్తారంటే ఫెస్టివల్ టైంలో దీన్ని మినిమం 5000, 6000 వరకు కూడా దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసిస్తారు. సో అట్లా పెంచిన తర్వాత దాన్నే పర్సంటేజ్గా తగ్గించి మనకి మళ్ళీ అదే 3000కి, ఆ 3500కి మనకి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇలా నడుస్తూ ఉంటుంది. అంతే తప్ప దీనికి పర్సంటేజ్ ఇంత 60%, 40%, 50% అనేది ఆఫర్ అనేది అయితే మనం చూసుకునే అవసరం లేదు. దానివల్ల మనం చేసేది ఏం లేదు. ఫెస్టివల్ ఆఫర్ కంటే ఫెస్టివల్ వాళ్ళ ఆఫర్స్ ఇవ్వనప్పుడే మనకి చాలా తక్కువలో వస్తూ ఉంటాయి ఏ ప్రోడక్ట్ అయినా కూడా. నేను ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 FE తీసుకున్నాను. సో అప్పుడు నేను తీసుకున్నప్పుడు దీని ప్రైస్ వచ్చి 50,000 ఉండే. ఇప్పుడు ఏంటంటే దాని ప్రైస్ ఫెస్టివల్ ఆఫర్ అని చెప్పి దాని ప్రైస్ 70,000కి పెట్టి 70,000 నుంచి మళ్ళీ ఒక 40,000 లెస్ చేసి మళ్ళీ అదే 40,000కి వాళ్ళు ఆ 40% లెస్ చేసి 40,000కి వాళ్ళు అక్కడ పోయి ఫిక్స్ చేశారు. సో దీన్ని బట్టి ఏంటి, మనం ఏ వస్తువు తీసుకున్నప్పుడు కూడా ఈ రోజుల్లో ఫెస్టివల్ ఆఫర్ తీసుకున్నట్లయితే వాళ్ళు ప్రైస్ని పెంచేసి వాళ్ళకి కావాల్సిన ప్రైస్ వల్ల దాన్ని సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా అట్రాక్షన్ కోసం మాత్రమే. 60%, 40% అయితే నడుస్తూ ఉంటుంది. అదే రకంగా టీవీ ఏంటంటే మనం క్యాజువల్గా టీవీ 43 ఇంచెస్, 55 ఇంచెస్ ఇది నార్మల్గా ఎంఐ టీవీ తీసుకుందాం ఉదాహరణకి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వాళ్ళు ఎంఐ టీవీలకు అయితే పర్సంటేజ్లు అంటే చాలా తక్కువ చేసుకొని ప్రోడక్ట్ అయితే ఎక్కువ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఏంటంటే ఎంఐ ఒక బ్రాండ్ అది. సో ఫ్లిప్కార్ట్లో మామూలు టైంలో మన 43 ఇంచెస్ 4K టీవీగా తీసుకున్నట్లయితే దాని యావరేజ్ దాని ప్రైస్ వచ్చేసి 32,000, 34,000 వరకు అయితే ఉంటుంది. 43 ఇంచెస్ టీవీ గురించి మాట్లాడుతున్నా. సో ఇది నేను చెక్ చేశాను నేను మార్నింగ్ కూడా చెక్ చేసినట్లయితే దాన్ని వాళ్ళు ఈ ప్రైస్ 33,000, 34,000 ప్రైస్ని 43 చేశారు. 43,000 చేసి దాంట్లో పర్సంటేజ్ లెస్ చేసి మళ్ళీ అదే 33,000, 35,000 వరకు దాన్ని సెటిల్మెంట్ చేశారు. సో ఇది నేను చూసాను, ఎందుకంటే లైవ్గా నేను చూశాను కాబట్టి వాళ్ళు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, సో మనల్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈజీగా మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో అది కూడా మీరు గమనించండి. అంతేగాని అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా యాప్స్లో కానీ మనం ఎలక్ట్రిక్ గూడ్స్ అంటే మెయిన్గా ఏంటంటే ఇవి మనం జనరల్గా అట్రాక్షన్ అయ్యేది ఏంటంటే షాపింగ్ అనుకోండి, మాల్స్కి వెళ్ళిపోతాము, షాపింగ్ మాల్స్లో అయితే తీసుకుంటాము, క్లాస్ తీసుకుంటాం కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదు. సో ఈ టీవీస్ కానీ మనం మొబైల్స్ మొబైల్స్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సామ్సంగ్ మీద, ఐఫోన్ల మీద చాలా వరకు భారీగా వాళ్ళు ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ మీరు బిఫోర్ ఉన్న ప్రైస్తో మీరు కంపేర్ చేసుకోండి. ఎక్కడ కూడా మీకు పాత ప్రైస్కి కొత్త ప్రైస్కి అయితే ఎక్కడ తేడా ఉండదు. అదే పాత ప్రైస్కి అదే ఇప్పుడు కొత్త ప్రైస్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే టీవీలు కూడా ముఖ్యంగా మీరు గమనించిందంటే టీవీలు ఎవరైతే తీసుకుంటారో సో అక్కడ కింద అనేది వాళ్ళ కాలం కూడా మెన్షన్ చేస్తున్నారు. ఆ తీసుకునే మోడల్ టీవీ 23 ఉంది, 24 ఉంది, 25 ఉంది, అంటే 2023 ఉంది, 2024 ఉంది,
2025 ఉంది. సో ఇది చూసుకోండి, వాళ్ళు ప్రైస్ తగ్గించారు అంటే అది అది 1 ఇయర్ బ్యాక్ టీవీ అనుకోండి, దాని వారంటీ కూడా 1 ఇయరే ఉంటుంది, మనకి దగ్గర పడిపోయి ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే స్టాక్లో ఉన్నాయి కూడా వాళ్ళు మనకు ఇప్పుడు ఈ హడావుడిలో అంటే ఈ ఫెస్టివల్లో పర్సెంటేజ్ తగ్గించేసి ఆ ప్రైస్ తగ్గించేసి ఈ స్టాక్ ఉన్నది కూడా వాళ్ళు ఇచ్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైనా సరే ఒక వస్తువు తీసుకోవాలి అనుకున్నప్పుడు దాని వ్యాలిడిటీ చూడండి, దాని యొక్క లైఫ్ ఎప్పుడు ఉంది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, లేకపోతే దాని వారంటీ ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి మెయిన్గా. సో మనం ఏదో ఆఫర్స్ ఇచ్చాడు కదా అని చెప్పి మన గుడ్డిగా దాన్ని తీసేసుకుంటాం, ఆ తర్వాత ప్రాబ్లం వచ్చి సర్వీస్ వాళ్ళకి మనం కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు వారంటీ ఉందా అంటారు, ఏ ఇయర్లో మీరు పర్చేజ్ చేశారంటారు. సో ఓల్డ్ టీవీలు యాక్సెసరీస్ దొరకవు, వారి స్పేర్స్ దొరకవు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అది కూడా ఒకసారి మీరు గమనించండి. అదే రకంగా చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి. సో సామ్సంగ్ గెలాక్సీ అని చెప్పాను కదా నేను. సో ఇప్పుడు అమెజాన్లో అయితే సామ్సంగ్ గెలాక్సీ మోడల్ వచ్చేసి M06 ఉంది, 5G మొబైల్ ఇది. సో ఇది 6GB ర్యామ్ ఉంది, 6GB ర్యామ్ ఉంది, దీనికి 128GB స్టోరేజ్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు వాళ్ళు ఇచ్చే ప్రైస్ ప్రస్తుతానికి ఏంటంటే 15,499 అనేది దాని ప్రైస్ అంట. సో దానికి ఇప్పుడు 8,999గా ఉంది, ప్రస్తుతానికి 8,999గా ఉంది. సో ఇది నేను మొన్న దీని ముందు చూసినప్పుడు కూడా ఇదే ప్రైస్లో ఉండే, అంతే. దీని 15,000 అయితే లేదు, 15,000 కాకుండా 12,000 ఉండే. 12,000 ఉన్న దాన్ని వాళ్ళు 8,999గా అప్పుడు ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు దీని ప్రైస్ ఏం చేశారు, 15,499 చేసేసి వాళ్ళు లెస్ చేసుకొని 8,999గా ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మెయిన్గా మనం చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని వాళ్ళు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో మెయిన్గా ఏంటంటే అమెజాన్ ఒకటి, ఫ్లిప్కార్ట్ ఒకటి, రెండు కూడా చాలా పోటాపోటీగా ఉంటాయి. ఫెస్టివల్లో కనుక బెస్ట్ ఆఫర్స్ ఇస్తూ ఉంటామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న పాత ప్రోడక్ట్స్ అన్నీ కూడా, స్టోరేజ్ ఉన్న ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి వాళ్ళు అంత ఖజానా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటిది మనం గుర్తించి మంచి ప్రోడక్ట్ తీసుకోండి. అంతేగాని ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పి మనము వాటి యొక్క ఎక్స్పైరీకి దగ్గర ఉన్నాయో లేకపోతే ఓల్డ్ ప్రోడక్ట్స్ తీసుకొని మనం ఇబ్బంది పడడానికి మనం ఇబ్బంది పడే ప్రయత్నం చేయకండి.